ఉండి ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకు ఏపీ మంత్రి పదవి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆగస్టు 2వ వారంలో జరగబోయే కేబినెట్ మార్పుల్లో RRRకు వరప్రసాదం కాబోతున్నాయి. 5-6 మంత్రులను తొలగించి సమర్థత, విశ్వసనీయత ఉన్న వారికి ఈసారి మంత్రి పదవులు ఇవ్వాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు మంత్రి పదవి చెయ్యని వారికి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు. ఆ వరుసలో రఘురామ పేరు ముందు టిక్ పెట్టినట్లుగా చెబుతున్నారు. 2024 ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు కేబినెట్ కూర్పులో కొత్త ప్రయోగం చేశారు. సీనియర్లను కాదని జూనియర్లకు ఛాన్స్ ఇచ్చారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఎదురుచూశారు. చాలా మంది మంత్రులు పనితీరు మార్చుకోవటం లేదు. ఏడాది దాటినా ప్రభుత్వ లక్ష్యాలు, అవసరాలు, ప్రాధాన్యతలు గురించి పూర్తిగా ఎక్సర్సైజ్ చేయటం లేదని నివేదికలు వెల్లడిస్తున్నాయి. మంత్రులు అంటే స్టేట్ వైడ్ ఫోకస్ ఉండాలి. ఇన్ఛార్జ్ హోదాలో జిల్లాలను నడిపించాలి. అటు అభివృద్ధి, సంక్షేమం కోఆర్డినేట్ చేయాలి. విపక్షాన్ని ఎక్కడికక్కడ చెక్ పెడుతూ ముందుకు సాగాలి. ఎత్తులు, రాజకీయ వ్యూహాలలో అగ్రభాగానుండాలి. ఒక్క మాటలో చెప్పాలి అంటే పై స్థాయిలో చంద్రబాబు ఎంతలా కష్టపడుతున్నారో అది గ్రౌండ్ లెవెల్ దాకా రీచ్ అయ్యేలా మంత్రులు ముఖ్య పాత్ర పోషించాలి. కానీ కొందరు మంత్రుల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ విధంగా సంతృప్తికరంగా లేరు అని అంటున్నారు. పనితీరు మార్చుకోమని ఎన్నిసార్లు చెప్పినా కూడా మంత్రులు కొందరి వైఖరిలో మార్పు లేదు. ఇలాగైతే పాలన కష్టమే అన్న భావన కూడా పెద్దలలో ఏర్పడుతోంది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై చంద్రబాబు ఇప్పుడు ఫోకస్ పెట్టారు. ఆగస్టు 8 నుంచి 15 మధ్య ప్రమాణ స్వీకారానికి మంచి ముహూర్తం ఉందని, ఆ సమయంలో ఎప్పుడైనా మంత్రివర్గంలో భారీ మార్పులు ఉంటాయని అంటున్నారు. ఇక ఏకంగా 6 నుంచి 8 ప్రస్తుత మంత్రులు అవుట్ అవుతారని అంటున్నారు. ఈ మంత్రులలో ఒక్క ఉత్తరాంధ్ర నుంచే 3 ఉంటారని చెబుతున్నారు. వారి ప్లేస్లో సీనియర్ నేతలైన కిమిడి కళా వెంకట్రావు, కొనతాల రామకృష్ణ, ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాసులకు ఛాన్స్ ఇస్తారని అంటున్నారు. మంత్రివర్గంలో క్షత్రియ సామాజిక వర్గానికి ఇప్పటిదాకా ప్రాతినిధ్యం లేదు. ఆ లోటు రఘురామతో తీరుస్తారు అని అంటున్నారు. జగన్ 5 ఏళ్ల పాలనలో ఆయన పార్టీలోనే ఉంటూ రఘురామ పోరాడారు. జైల్లో పడేసి కొట్టినా పట్టు విడలేదు. చివరికి జగన్ ఓడిపోయారు. ఆ ప్రక్రియలో రఘురామ కీలక పాత్ర పోషించారు. ఎన్నికల్లో రఘురామకు టికెట్ ఇచ్చేందుకే కూటమి నేతలు హై డ్రామా సృష్టించారు. చివరకు ఉండి నియోజకవర్గం టికెట్ కేటాయిస్తే రఘురామ ఘన విజయం సాధించారు. డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చేందుకు డ్రామానే జరిగింది. పదవి వచ్చిన తర్వాత కూడా రఘురామ ఫైర్ బ్రాండ్ పాలిటిక్స్ను వదిలిపెట్టలేదు. సైడ్ బై సైడ్గా తన నియోజకవర్గం సమస్యలను పరిష్కరిస్తూనే ఉన్నారు. ఇటీవల ఆయన తానా సభల కోసం అమెరికా వెళ్లారు. అక్కడ 10 రోజులకు పైగా గడిపి పలువురు ఎన్ఆర్ఐలతో భేటీ అయ్యారు. ఈ క్రమంలో మంత్రివర్గంలో చేరే అంశం చర్చకొచ్చింది. ఏపీ మంత్రివర్గంలో రఘురామకు అవకాశం ఇచ్చే విధంగా చంద్రబాబును ఒప్పిస్తామని సీఎంకు అత్యంత సన్నిహితులైన కొందరు ఎన్ఆర్ఐలు ఆయనకు హామీ ఇచ్చారు. రఘురామ ఇండియాలో అడుగుపెట్టే లోపే చకచకా పావులు కదిపేశారు. మంత్రివర్గం లిస్టులో ఆయన పేరు చేరిపోయింది. చంద్రబాబు మనసు మారకపోతే రఘురామ అను నేను అంటూ ప్రమాణ స్వీకారం చేయటం ఖాయమని తేలిపోయింది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.